ప్రకృతిని శాసించగలిగేటువంటి స్థాయికి ఇంకా శాస్త్ర విజ్ఞానం ఎదగలేదు. కానీ కంట్రోల్ చేయగలిగేటువంటి స్థాయికి మాత్రం మానవ మీద ఎదగడానికి మన దేశంలో వచ్చిన కరోనా సజీవ సాక్ష్యం. మన కరోనా వచ్చింది, ఎంత భయపడిపోయింది అంటే ఎంత వణికిపోయిందంటే, అమ్మ చనిపోతే పిల్లలు పోలే, నాన్న చనిపోతే కుటుంబ సభ్యులు పోలే, గంట భయం ఏర్పడ్డది. మరి మన మోడీ గారు ఏం చేసిండు? ఎప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు ధైర్యం రావాలంటే, ప్రజలు మళ్ళీ నార్మల్ గా బతికే స్థాయికి రావాలంటే ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి వారు భావించి ప్రోటోకాల్స్ కొన్నిటి పక్కకు పెట్టి వ్యాక్సిన్ మనందరికి అందించి కాపాడిందో అదే సైన్స్. ఇవాళ మీరందరూ బాగా అనిపించే అంశం, ఇక్కడ మా టీచర్స్ ఒక డిపెండెన్స్ ఇచ్చింది. నా దగ్గర టాయిలెట్ చక్కగా లేవని, ఉన్న టాయిలెట్ చక్కగా లేవు రావాలి, ఫ్యాన్లు కూడా చక్కగా లేవని, క్లాస్ రూమ్లు చక్కగా లేవని, టీచర్ల సంఖ్య చక్కగా లేదని, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. అందుకని జయప్రకాష్ గారు మేము ఎమ్మెల్యే ఉన్నాం, చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ మీద పెట్టే ప్రతి పైసా, మీ మీద పెట్టే ప్రతి పైసా అమ్మా నాన్నలు కానీ ప్రభుత్వం కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడమని చెప్తున్నాం మేము కూడా. ఎప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది, మనం ముందుకు పోతాం. ఇలా మనం చూస్తున్నాం, ప్రతి శాస్త్రవేత్త మీరు సైన్స్ చదువుకుంటారు, అలెగ్జాండర్ ఫిలిం గురించి చదువుకుంటారు మీరు, ఆర్కిమెడిస్ గురించి మాట్లాడుకుంటారు మీరు, న్యూటన్ గురించి మాట్లాడుకుంటారు మీరు. మీ సైన్స్ సబ్జెక్ట్ లో ఇవన్నీ మాట్లాడుకుంటారు. అర్థం ఏంటంటే వాళ్ళందరూ అంతకు ముందు ఏదో ఉంది కనుగొని కాదు. ఇవన్నీ మీలాంటి పిల్లలు, ఆనాడు వాళ్ళు కూడా పిల్లలే, చెట్టు మీదకి వెళ్ళి ఎందుకు పండు పడుతుంది, చెట్టు మీదకి వెళ్ళి పండు ఎందుకు పడుతుంది అని ఆలోచన చేశాడు. మనిషి నిరంతరంగా ఆలోచించేవాడు. మన బ్రెయిన్ అయితే ఉందో, ఇవాళ మన కంప్యూటర్ చిప్పులుగా చూసినా, చిప్పుల కంటే కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ చిప్పు కాబట్టి ఆలోచించాడు. ఆర్కిమెడిస్ ఆలోచించండి, అలెగ్జాండర్ ఫెలిం ఆలోచించి చాలా అనుకోకుండా వచ్చింది. ఎక్కడో ఒకటిగా పెట్టిపోతే బ్రిడ్జ్ ఏర్పడితే ఈ ఎన్ని బ్రిడ్జ్ ఇది ఏం పనికొస్తాయని చెప్పి రీసెర్చ్ చేస్తే ఇది ఒక డిసీజ్ పనికొస్తాయని చెప్పి వారు కనుగొన్నారు. ఇట్లా అనేక మంది నల్లాగా పిల్లలుగా ఉండి బాగా ఆలోచించి అనేక శాస్త్ర విజ్ఞానానికి అందించింది. అలా ఈ మధ్య చూస్తున్నాం, శాస్త్ర విజ్ఞానం ఫర్ బోత్ వేస్. One is constructive side, another one is destructive side. సైన్స్ కి రెండు ఉంటాయి. కత్తికి పదులు ఇటు అటు ఎట్లుంటుందో శాస్త్ర విజ్ఞానాలు కూడా పాజిటివ్, నెగిటివ్, డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ రెండు ఉంటాయి. ఇవాళ కత్తి కూరగాయలు కోయడానికి ఉపయోగపడతా అనుకుంటాం, కానీ కత్తి మనుషులుగా చంపాలని చెప్పి మనం అనుకో. ఇవాళ మీకు ఆటో హార్న్ ఏ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నాడో, ఆటమిక్ ఎనర్జీ, ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నాడు, ప్రపంచానికి వెళ్తురు వస్తాయని చెప్పి భావించండు. కానీ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నది హీరోషిమా, నాగసాకి పైన బాంబులు వేసి కోట్ల మందికి చంపుతారని చెప్పి మాత్రం భావించలేదు. ఈ సెల్ ఫోన్ ఉంది. ఒకప్పుడు ఇళ్లలో కూర్చొని ఫోన్ చేయాలంటే 2 రోజులు కూర్చున్నా కూడా ఒక్కోసారి ఫోన్ కలగదు. ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉంటే, అమెరికాలో ఉన్న నీ కొడుకు ఏం చేస్తుందో, ఎక్కడుందో అమ్మ చూడగలుగుతుంది, నాన్న వినగలుగుతున్నాడు. సెల్ ఫోన్ నీ చేతిలో ఉంది. అది మీలాంటి పిల్లల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ. అది మీలాంటి వాళ్ళు గొప్పగా పనిచేస్తే, ఇంతకుముందు ఆంకురాలు స్టార్టప్స్ క్రియేటివిటీ పనిచేస్తే వచ్చిన సెల్ ఫోన్. కానీ నేను ఏమంటున్నా, సెల్ ఫోన్ వచ్చింది, ఫెసిలిటీ వచ్చింది. ఈ సెల్ ఫోన్
ప్రాపంచిక జ్ఞానాన్ని చూడడానికి నేర్చుకోవడానికి నువ్వు వాడాలి. ఈ సెల్ ఫోన్ మీ అమ్మకు ఫోన్ చేసి అమ్మా నేను బాగానే ఉన్నా అని చెప్పడానికి పనికి రావాలి. ఈ సెల్ ఫోన్ నాన్నగారితో మాట్లాడి పనికి రావాలి. కానీ ఈ సెల్ ఫోన్ మన చెడగొట్టడానికి కూడా పనిచేస్తుందని మీకు తెలుసు. ఎక్కడో మెసేజ్ వస్తుంది, ఎవరో చాటింగ్ చేస్తాడు, ఏదో అయిపోతుంది, పక్కన చిన్న ఏజ్ కథమైపోతుంది. అంటే మనం రెండున్నాయి. శాస్త్ర విజ్ఞానం కావాలి, శాస్త్ర విజ్ఞానం మానవ కళ్యాణం కోసం కూడా కావాలి, శాస్త్ర విజ్ఞానం మన ఎదుగుదల కోసం కావాలని కూడా మనం అర్థం చేసుకోవాల్సి అని చెప్పి పిల్లలుగా మీకు సూచన చేస్తున్నా. పిల్లల టీవీ ఉంటే నేరాలు కూడా చూడలేదు మన అమ్మ నాన్న. టీవీలలో నేరాలు కూడా నాన్న బంద్ చేస్తారు. టీవీ మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, టీవీ ఇంత జ్ఞానం ఇవ్వాలి, టీవీ ఇంత మానవ సంబంధాన్ని పరిపుష్టి చేయాలి. కానీ టీవీలో వచ్చే కొన్ని సంఘటనలు మనం కుటుంబం మొత్తం కలిసి చూడలేము. అది కూడా శాస్త్ర విజ్ఞానం.